మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అలనాటి గాయని జమున రాణి గారు నిన్న మనం చూసాం ఇన్సిడెంట్. ఆకాశవాణిలో పాడుతూ చిన్నపిల్లగా ఉండగానే ఆవిడ జీవితంలో వివాహం లేదు, పెళ్లి చేసుకోలేదు ఆవిడ. అలాగే కొన్ని ఈ సెక్సీ వాయస్ అనుకునేటువంటి పాటలు కూడా ఆవిడతో పాడించుకునేవాళ్ళు. భరద్వాజ్ గారు అలనాటి గాయని జమున రాణి గారు నిన్న మనం చూసాం ఇన్సిడెంట్. బట్ జమున రాణి గారి పాడిన పాటలు అనేవి చాలా క్లాసిక్ సాంగ్స్ ఉన్నాయి కదా. అవును, ఇప్పటికీ గుర్తుండిపోయే పాటలు. అవును. ఆవిడ చివరిగా ఇళయరాజా గారితో కూడా పనిచేశారు. ఓకే. ఇళయరాజా గారు ప్రత్యేకంగా నాయకుడు సినిమా కోసం ఆవిడతో పాడించుకున్నాడు. నా పిలిపే దీపావళి అని ఒక పాట ఉంటుంది నాయకుడిలో. అరవిందం నా వదనం, ఇలా అంటే ఒక ఆ సినిమా కథ నడిచే నాటికి ఒక 30 ఏళ్ల ముందు జరిగినటువంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఇన్సిడెంట్లో వచ్చేటువంటి, అంటే ఒక అక్కడ ఒక రెడ్ లైట్ ఏరియా లాంటి దానిలో నడిచేటువంటి ఒక కవాలి తరహా గీతాన్ని కావాలి అని అడిగాడు ఆయన, మణిరత్నం గారు. ఓకే. దాన్ని ఇళయరాజా గారు అలా స్వరపరిచాడు. దాదాపుగా ఆ పాత 30 ఏళ్ల క్రితం, అప్పటికి 30 ఏళ్ల క్రితం ఏ తరహా దరువులు, ఏ తరహా వాయిద్యాలు ఉండేవో అవే వాయిద్యాలను వాడుతూ ఒక పాటని స్వరపరిచి దానికి జమున రాణి గారితోనే పాడించాలి అని చెప్పి ఆవిడని తీసుకొచ్చి పాడించారు. అప్పటికి ఆవిడ పాడటం మానేసి చాలా రోజులైంది. ఓహో. అయినా తీసుకొచ్చారు. అయితే అంతకు ముందు ఈ ఇన్సిడెంట్ జరగటానికి కొద్ది కాలం ముందు జానకి గారి ఇంట్లో జరిగిన ఒక ఈవెంట్లో ఇళయరాజా గారు కనిపించారు ఆవిడికి, జమునారాణి గారికి. ఏమయ్యా మేమెవరం కనిపించమా నీకు అని అడిగిందట ఆవిడ. ఓహో. అంటే సీనియర్ సింగర్స్తో ఎవరితోనూ పాడించటం లేదు అని అభియోగం. అంటే లేదమ్మా, నేను జానకి గారితో పాడిస్తూనే ఉన్నాను, సుశీల్ గారితోనూ పాడిస్తూనే ఉన్నాను, అంటే నాతో పాడించట్లేదు కదా అందుట ఆవిడ. అంటే మీతో పాడించే సందర్భం రాకపోవటం వలన మీ జోలికి రాలేదు నేను అని చెప్పాట ఆయన. చెప్పి ఫైనల్గా అవకాశం నాయకుడు సినిమాలో వచ్చింది, ఆయనకి పిలిచి పాడించుకున్నాడు 2 లాంగ్వేజెస్లో. అలా ఆవిడ యాక్చువల్గా ఆకాశవాణి సింగర్. మొదట ఆకాశవాణిలో పాడుతూ చిన్నపిల్లగా ఉండగానే వాళ్ళ మదర్ వీణా వాయిద్యం ఉండేది. మెడ్రాస్లో ఉండేది ఫ్యామిలీ, మెడ్రాస్లో సెటిల్ అయినటువంటి తెలుగు కుటుంబం. ఆవిడ మదర్ వీణా విద్వాంసురాలు ఆవిడ. అలా మ్యూజిక్ ఉంది ఆ ఫ్యామిలీలో. అలా మొదలైన తర్వాత ఈవిడ ఆకాశవాణిలో పాడేటప్పుడు ఆ రోజుల్లో సినిమాలలోకి ఏదైనా సడన్గా ఒక గాత్రం కావాలంటే ఆకాశవాణిలో వెతికేవాళ్ళు. అలా చిత్తూరు నాగయ్య గారు చాగయ్య సినిమా తీస్తున్నప్పుడు ఆయనకి ఈ పాట ఉంటుంది, మధురా నగరిలో చల్లనమ్మ బౌదు అని. ఓకే. దానిలో ఇంకొక గాత్రం కావాల్సి వచ్చి ఎవరు కొంచెం చిన్నపిల్ల గొంతులాగా ఉండాలి ఎవరు అని అనుకుంటూ ఉండగా, లేదు ఆకాశవాణిలో జమునారాణి అని ఒక చిన్నపిల్ల పాడుతోంది, ఆ అమ్మాయితో పాడిద్దాం అని చెప్పి తీసుకొచ్చి పాడించారు. అలా ఆవిడ మొదట సినిమాకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఓకే. ఆ తర్వాత మోడ్రన్ థియేటర్స్ సుందరం గారు వాళ్ళ ప్రొడక్షన్లోకి తీసుకున్నారు ఈవిడ్ని. తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో రకరకాల లాంగ్వేజెస్లో సినిమాలు చేసేవాళ్ళు. ఆ అన్ని సినిమాల్లోనూ పాటలు జమునారాణి గారితోనే పాడించేవారు. అలా ఆ రోజుల్లో శ్రీలంకలో సినిమాలు, అంటే సింగళీ భాషలో సినిమాలు కూడా ఇక్కడే నడిచేవి. ఓహో. ఈ సుందరం కంపెనీలోనే. ఈ మోడ్రన్ స్టూడియోస్ అనేది సేలంలో ఉండేది మొదట, తర్వాత మెడ్రాస్కి షిఫ్ట్ అయింది. అది సుందరం గారి ఆధ్వర్యంలో నడిచేది. ఆ మోడ్రన్ స్టూడియోస్ వాళ్ళ దగ్గరకు వచ్చి శ్రీలంక వాళ్ళు స్క్రిప్టులు పట్టుకొస్తే మిగిలిన ఏర్పాట్లన్నీ వీళ్ళు చేసేవాళ్ళు. ఆ సినిమాల్లో ఆ లాంగ్వేజ్లో పాటలు కూడా ఈవిడితోనే పాడించేవారు. అలా ఆవిడ సింగళీలో దాదాపుగా ఒక 10 ఏళ్ల పాటు ఆవిడే సింగర్. అలా ఒక ప్రభ నడిచింది ఆవిడది. తెలుగు పాటలు మహదేవన్ గారు కుముదం అనే సినిమాలో ఆవిడతో ఒక పాట పాడించాడు. అది
అందులో మొదటిసారిగా ఈ మామ 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 అనేది వస్తుంది. ఆ సినిమా అనేది తెలుగులో మంచి మనసులు అని రీమేక్ చేశారు ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో. ఆ సినిమాలో తెలుగులో ఆ పాట, తమిళ్లోనేమో సౌందరరాజన్ గారితో కలిసి పాడారు, తెలుగులో ఘంటసాల గారితో కలిసి పాడారు. ఆ పాట చాలా పెద్ద హిట్. ఓకే. మహాదేవన్కి మామ అనే ఒక టైటిల్ ఇచ్చేసింది ఇండస్ట్రీ. ఓకే. అప్పటి నుంచి మామ మహాదేవన్ అంటారు. ఆ మామ ఎన్ని విధాలుగా అనాలో అన్ని విధాలుగాను అని ఆవిడ రక్తి కట్టించారు. అలాగే ఆవిడ గాత్రంలో ఆవిడ మెడ్రాసు జీవితమే కానీ పెద్దగా పల్లె జీవితం తెలిసిన మనిషి కాదు. ఓకే. అయినప్పటికీ ఆవిడ గళంలో ఒక విచిత్రమైనటువంటి పల్లె సొగసు ఉండేది. అందుకని ఆ తరహా పాటలకి ఆవిడనే ఎంచుకునేవారు. ఉదాహరణకి నాగమల్లి తోటలోన నవ్వింది లేడుకోన ఇలా ఒక పాట ఉంది. ఆ పాటకు కూడా ఆవిడ పాడటం వలనే దానికి అందం వచ్చింది. ఓకే. అలాగే చివరికి మిగిలేది అనే సినిమా, అది చివరికి మిగిలేది అనగానే బుచ్చిబాబు నవల అనుకుంటారు కానీ కాదు, అది టైటిల్ మాత్రమే అది వాడుకుని బెంగాలీ సినిమాకి రీమేక్. అది ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో ఆర్టీసీ చైర్మన్ చేశాడు ఆయన, కాంగ్రెస్ నాయకుడు. ఆయన ఎన్టీఆర్తో సినిమా తీయాలని మెడ్రాస్ వెళ్ళి ఆయన డేట్స్ దొరక కాంతారావుతో ఈ సినిమా తీశాడు. ఆ తర్వాత వచ్చేసాడు, వచ్చి తన రాజకీయాల్లో తను నిమగ్నం అయిపోయాడు. ఆ సినిమాలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితోనే రాయించుకున్నారు అన్ని పాటలు. అందులో జమునారాణి గారు చాలా మంచి పాటలు పాడారు. అందులో అందానికి అందం నేనే అనే పాట చాలా అద్భుతంగా పాడింది ఆవిడ. అలా ఆ జనరేషన్లో కొన్ని ప్రత్యేకమైన పాటలు, హమ్మింగ్ సాంగ్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే డెఫినెట్గా ఆవిడే అనుకునేవారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో ఎక్కువ పాటలు పాడారు ఆవిడ ఒక దశ వరకు. ఆ తర్వాత ఎల్ఆర్ గారు ఆ స్థానాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈవిడ ఇతర సంగీత దర్శకులు మహాదేవన్ గారు వీళ్ళు తెలుగులోకి తీసుకొచ్చారు. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం మెడ్రాస్లో ఉండేది కాబట్టి అవును, అందరూ అన్ని లాంగ్వేజెస్లోనూ పాడేవారు. ఈవిడ జనరేషన్ అంటే ఈవిడ మొదలైనప్పుడు ప్లేబ్యాక్ సింగర్గా పీలీల గారు, జిక్కీ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ కొంచెం ఈవిడ్ని దాటి ముందుకెళ్ళారు. దాని గురించి అడిగితే ఆవిడ చెప్పేది, వాళ్ళు రకరకాల వేరియేషన్స్లో వెళ్తారు, నేను అలా కాదు, నాకు ఒక లిమిటేషన్ ఉంది, ఆ లిమిటేషన్లోనే నాకు వచ్చిన పాటలు పాడేదాన్ని అని చెప్తారు హంబుల్గా. జానకి గారితో కలిసి ఆవిడ 2-3 పాటలే పాడారు. సుశీల గారితో కలిసి చాలా పాటలు పాడారు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఓహో. అలా సీనియర్ సింగర్స్ అందరితోనూ కలిసి ఆవిడ అలా మెడ్రాస్లోనే ఉండిపోయారు. ఆవిడ జీవితంలో వివాహం లేదు, పెళ్లి చేసుకోలేదు ఆవిడ. ఓహో. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే, పెళ్లి చేసుకుంటే ఈ మ్యూజిక్ వరల్డ్ నుంచి ఇంటికి పరిమితం అవ్వాలి అంటాడేమో భర్త అని చెప్పి ఆవిడ పెళ్ళి అవాయిడ్ చేస్తూ వచ్చారు. అవాయిడ్ చేసి టోటల్గా దీనికే డెడికేట్ అయ్యి ఆవిడ లలిత సంగీతము, శాస్త్రీయము అన్నీ అలా నడిపి వెళ్ళిపోయినటువంటి ఒక అరుదైన గాయని ఆవిడ. దాదాపు ఆ జనరేషన్లో అందరూ అశ్వత్థామ గారు మ్యూజిక్ డైరెక్షన్లో పాడారు. ఆ తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా వరకు దాదాపు అందరూ ఆవిడ గాత్రాన్ని ఇష్టపడ్డవారే, పాడించుకున్నవారే. ఆ పల్లె సొగసు అనేది ఆవిడ కంఠంలో చాలా గొప్పగా పలుకుతుంది. అలాగే కొన్ని ఈ సెక్సీ వాయస్ అనుకునేటువంటి పాటలు కూడా ఆవిడతో పాడించుకునేవాళ్ళు. కన్నదాసన్ అనే ఒక రైటర్, ఆయన తమిళ్లో ఆత్రేయ గారి స్థాయి కవి. ఆయన తను పాట రాసేటప్పుడే ఈ పాట జమునారాణి పాడితే ఎలా ఉంటుంది అని అనుకుని ఆ పద్ధతిలో రాసేవాడట. రాసి మ్యూజిక్ డైరెక్టర్కి సజెషన్ ఇచ్చేవాడు, జమునారాణి గారితో పాడిస్తే బాగుంటుంది అని. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్కి వేరే ప్రిఫరెన్స్ ఏదైనా ఉంటే
ఇలా చెప్పాడు ఈయన అని చెప్పి ఆవిడని పిలిచి చెప్తే, ఏ ఇబ్బంది పడకు, నువ్వు ఆవిడతోనే పాడించు, నాకు ఏ అభ్యంతరము లేదు అని చెప్పి హంబుల్గా ఈయనకు కూడా చెప్పేదట. లేదు లేదు, మీరు అనుకున్న మాట నిజమే, కానీ అతనికి ఏదో రిజర్వేషన్ ఉంది కాబట్టి అతను ఆ సింగర్తో పాడించుకుంటాడు, మీరేం అతన్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అంత హంబుల్గానూ ఉండేది ఆవిడ. వచ్చిన అవకాశాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేది ఆవిడ. ఆ తర్వాత వయసు పెరుగుతున్న దశలో స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఆపేశారు. బాలసుబ్రహ్మణ్యం గారి పాడతా తీయగా 2 ఎపిసోడ్లు చేశారు ఆవిడ జడ్జిగా వచ్చి. అలాగే చాలా ఈటీవీలో చేసినటువంటి చాలా స్వరాభిషేకం ఇలాంటి కార్యక్రమాలకు కూడా ఆవిడ హాజరయ్యారు. జుమ్మంది నాదంలో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆవిడ. తన మ్యూజిక్ జర్నీ గురించి, తన ఎక్స్పీరియన్సెస్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఈ పంచుకునే క్రమంలో ఆవిడ ఒక విషయం చెప్పేవారు. నేను వయసు మళ్ళిన తర్వాత నేను ఏజ్లో ఉండగా పాడిన పాటలు కోరుకుంటారు. ఉదాహరణకు ఆ మామ మామ పాట ఇవి కోరుకుంటారు. కోరుకున్నప్పుడు అప్పటి నేను వేసిన గమకాలు ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు. కానీ నేను అంత బ్రిలియంట్గా ఇప్పుడు పాడలేను, ఏజ్ రీచా, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అందుకని ఈ స్టేజ్ ప్రోగ్రాములు కూడా అవాయిడ్ చేస్తూ వస్తున్నాను నేను అని చెప్తూ రీమిక్స్లు చేసేవాడు ఆవిడ పాడిన పాటల్ని. ఆ రీమిక్స్ చేయటం అనేది కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది నాకు అని చెప్పేది ఆవిడ. అంటే కొంచెం వికృతం చేస్తున్నారు అని. అలా ఆవిడ సౌందరరాజన్ గారితోనూ, ఆ రోజుల్లో తమిళ్లో చంద్రబాబు అని ఒక నటుడు ఉండేవాడు, ఆయనే తన పాటలు పాడుకునేవాడు. ఆ పాడుకోవడం అనేది ఒక రకంగా ఆయన కిషోర్ కుమార్ ఇమిటేషన్ ధోరణిలాగా ఉండేది. వీళ్ళందరూ ఆ పాటలో అభినయిస్తూ పాడేవాళ్ళు. ఈ అభినయిస్తూ పాడటం అనేది ఈవిడిని ఇబ్బంది పెట్టేది. ఈవిడ అతన్ని కంట్రోల్ చేయటం కోసం కొన్ని పదాలు నొక్కి పాడేది. పాడుతూనే కంట్రోల్ చేయటం ఎక్స్ప్రెసివ్గా. ఇది బాగుంది అనేవాళ్ళట మ్యూజిక్ డైరెక్టర్లు. బాగుంది, ఇలాగే పాడండి, ఇది కొంచెం ప్రొవోకింగ్గా ఉంది అంటే. కొన్ని ఈ ఐటమ్ సాంగ్స్ ఇలాంటి వాటిలో ఆవిడ ధోరణి ప్రత్యేకంగా కనిపించేది. ఓకే. ఆ కనిపించడానికి కారణం ఇది. ఈ పక్క సింగర్స్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని పదాలకి స్ట్రెస్ ఇచ్చి పాడేది ఆవిడ. అదేలేండి. అది నచ్చేది వీళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఒక స్పెషల్ ఎక్స్ప్రెసివ్గా ఉంది, ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఉంది, మీరు దీన్ని కొనసాగించండి అని. అలా ఆవిడ రకరకాల చేర్పులు, అంటే గాత్రంతో నటించటమే సినిమాకి ప్లేబ్యాక్ పాడటం అంటే గాత్రంతో నటించటమే. ఆ పాత్ర, దాని వయసు, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మన గొంతులో పలకాలి. అందుకని నటన తెలిసిన వాళ్ళకి మాత్రమే ప్లేబ్యాక్ సింగింగ్ నడుస్తుంది అని ఆవిడ నమ్మేది. నమ్మి దాన్నే పాటించారు. అలా ఆవిడ్ని బాలసుబ్రహ్మణ్యం గారు కూడా గురువుగానే భావించేవాడు ఆవిడ్ని. 88 సంవత్సరాల వయసులో ఆవిడ వయసు రీత్యా ఉన్నటువంటి సమస్యలతో వాళ్ళ బంధువుల దగ్గర ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడ జీవితంలో వాళ్ళ మదర్ వెళ్ళిపోయినప్పుడు కూడా బాధపడలేదు, కానీ వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు చాలా సఫర్ అయింది ఆవిడ. అంటే దాదాపు ఈవిడికి సంబంధించిన మంచి చెడులన్నీ ఆయనే చూసుకునేవాడు. అక్కడి నుంచి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి ఆవిడ ఎవరన్నా పిలిస్తే తప్ప బయటకు రావటం లేదు. ఎస్పీ గారు అడిగి ఆ పాడుతా తీగ ప్రోగ్రామ్కి తీసుకొచ్చాడు ఆవిడ. ఓకే. ఆ తర్వాత సునీత గారు వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆ జుమ్మంది నాదం ప్రోగ్రామ్కి తీసుకొచ్చారు. అలా అడపాదడప కనిపించారు టీవీ ఛానల్స్లో. ఓకే. దాదాపుగా ఆవిడ నాయకుడు తర్వాత కలెక్టర్ జానకిలో కూడా మంచి పాటలు పాడారు ఆవిడ. ఆ తర్వాత నెమ్మదిగా ఓహో దేవదా ఇట్లా పాటలు ఉన్నాయి కదా. యాక్చువల్గా ఆవిడ చాగయ్య సినిమా తర్వాత దేవదాస్లో సుబ్బరామన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడారు. సుబ్బరామన్ గారు ట్యూన్ చేశారు, కానీ ఎగ్జిక్యూషన్ ఎంఎస్ విశ్వనాథన్ అది. ఓ దేవదా అని చిన్నపిల్లలు అప్పుడు పాడే పాట. చిన్నపిల్లలుగా ఉండగా దేవదాసు పార్వతి పాడింది. రాణి అలాగే జమునా రాణి వీళ్ళతో పాడించారు. ఇద్దరూ ఆకాశవాణి బ్యాచ్ అయ్యి.
ఏపీ కోమల గారు కూడా ఆకాశవాణి నుంచి వచ్చిన సింగరే. ఆ టైం గాయని మనులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే. ఘంటసాల గారు కూడా ఆకాశవాణి నుంచి వచ్చిన వాడే. ఓకే. కాబట్టి అదొక అనుసంధాన కార్యక్రమం ఉండేది. ఓకే. ఆవిడ్ని మోడర్న్ థియేటర్స్లోకి నడిపించింది వాళ్ళ మేనమామ. ఓకే. ఆయన కనెక్ట్ చేశాడు అక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది టోటల్గా జమునారాణి గారు ఒక అరుదైన గానం. ఓకే. ఒక అరుదైన గానం అలా దూరం అయ్యింది.